నమస్కారం మినిస్టర్ గారు. నమస్కారం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. మీరు ప్రమాణ స్వీకారం చేసేది చూస్తా ఉంటే ఆడ ఎమ్మెల్యేగా నేను ప్రమాణ స్వీకారం చేసేది గుర్తొచ్చిందనుకోండి. ఆ రోజు కూడా దగ్గరలోనే ఉంది కదా. పార్టీ పెద్దలున్నారు, పరిచయం చేస్తాను. అన్నయ్య గారు, ఏంది జగదాత్రి, నిజంగా అనుకుని మీ అమ్మ మీద పడిన నింద చెరిపేసుడు ఎంతవరకు వచ్చింది? ఏంటమ్మా తయారు? అన్నగారు, నేను చెప్పినా కదా వజ్రపాటి వైజయంతి గారు అని. ఈవిడే. నమస్కారం. నమస్కారమా. వాళ్ళ ఆయన వజ్రపాటి నమస్తే సుధాకర్ గారు, కొడుకు కోడలు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఈవిడ సుధాకర్ గారి అన్న కూతురు. ఈవిడ నాకెందుకు తెలియదు తయారు? వజ్రపాటి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి CEO వజ్రపాటి కౌశికి గారే కదా? అవునన్నా. నమస్తే అమ్మా. నమస్తే అండి. ఇంత చిన్న ఏజ్ లో అంత పెద్ద సంస్థను నడపడమే కాకుండా మీ ఫ్యామిలీకి ఇంత మంచి పేరు తెచ్చారు. చాలా ఆనందంగా ఉందమ్మా మిమ్మల్ని చూస్తుంటే. థ్యాంక్ యూ. ఆ అమ్మి ఒక్క కష్టమే కాదులే అబ్బి. మా ఆయన, మరిది, కొడుకు అందరూ రేత్రి పగలం లేకుండా కష్టపడుండారులే. అదే అన్నా, మీకు గిట్లా ఈవిడ సీటు గురించి చెప్పినా కదా. సీఎం గారితో కూడా మాట్లాడినా. ఓ తూరి మీతో కూడా మాట్లాడమని చెప్పిర్రు. వీళ్ళ ఫ్యామిలీ గురించి కొత్తగా చెప్పనీకేం లేదు కదన్నా. చాలా మంచి మనుషులు. చూడుర్రి, ఆ ఇద్దరు ఉన్నారు కదా, వీళ్ళకి దూరపు చుట్టాలు. పెండ్లైనాక యాడుండాలో తెలవక ఇబ్బంది పడుతుంటే ఇంట్లో పెట్టుకుని సొంత మనుషులు లెక్క సాకుతున్నారు. ఆ పాపోళ్ళమ్మ డిపార్ట్మెంటును మోసం చేసి చచ్చిపోయింది. ఆ పిల్లగానికేమో తండ్రి లేడు, ఎవరో కూడా తెలవదు. అసుమంటోళ్ళను కూడా వైజయంతి గారు చూసుకుంటున్నారు. నేనే చాలాసార్లు ఇలా అన్నమ్మకుల్ని ఇంట్లో పెట్టుకోవటం ఎందుకత్తయ్యా అని అన్నాను. ఏంది వైజయంతి ఇది? మిమ్మల్ని హైలైట్ చేయనికి ఆడ అంత బిల్డప్ ఇస్తే మీరేంది గిట్లా చేసిర్రు? సారీ అమ్మి, నువ్వు ఏమి అనుకోపాక. ఆడా నేను ఆ మాట చెప్పకపోయింటే ఆ అమ్మి మొగుడికి తండ్రి నా మొగుడేనని చెప్పేసుండేది. అవును మినిస్టర్ గారు, జగదాత్రిని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా, నాకు బాగా తెలుసు. ఇలా అందరిలో దానికి కోపం తెప్పించడం మనకస్సలు మంచిది కాదు. పైగా కేదార్ గాడు ఇలాంటి ఒక అవకాశం కోసమే ఎదురు చూస్తున్నాడు మినిస్టర్ గారు. ఇంతమంది ముందు వాడు కాని మా నాన్నే వాడి తండ్రి అని చెప్తే మా పరువు పోతుంది. మీరు చెప్పింది కరెక్టే. సరే, మీరు వెళ్ళి జ్యూస్ తీసుకోండి, నేను వెళ్ళి కేక్ ఏర్పాట్లు చేసి వస్తాను. స్పాట్ లో ఉన్నప్పుడు కార్లో ఎవరో వచ్చి చూశారు సార్. సస్పీషియస్ గా కనిపించి ఫాలో అయితే మమ్మల్ని చూడగానే కార్లో వెళ్ళిపోయాడు. ఆ కారులో ఉన్నది ఎవరో కనుక్కుంటే కేసుకి లీడ్ దొరుకుతుంది అనిపిస్తుంది సార్. కానీ ప్రస్తుతానికి మన దగ్గరున్న లీడ్ సురేష్ ఒక్కడే. అండ్ తనకి రాజుని చంపడానికి మోటివ్ కూడా ఉంది. కానీ సార్, ఐ నో జేడి, సురేష్ చంపలేదని నాకు కూడా తెలుసు. కానీ రూల్స్ ప్రకారం సురేష్ని అరెస్ట్ చేసి కేసు ఫైల్ చేసి కోర్టులో ప్రెజెంట్ చేయాలి కదా సార్. రూల్స్ పెట్టింది తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలనే గాని ఇలా తప్పు చేయలేదు అని తెలిసినా వాళ్ళని శిక్షించడానికి కాదు కదా. అసలు సురేష్ అన్నయ్య రాజుతో ఎందుకు మాట్లాడాడు, వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో స్టేట్మెంట్ తీసుకుని కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తాం సార్. తప్పు చేసిన వాడు దొరుకుతాడని
మాకు దగ్గరలోనే ఉన్నాడు అనిపిస్తుంది సార్. మాకు ఒక్కరోజు టైం ఇవ్వండి సార్. రాజు చావుకి కారణమైన వాళ్ళని మేము ఎలాగైనా పట్టుకుంటాం. సరే జేడి, 1 డే వరకు కేసుని హోల్డ్లో పెడతాను. ఆ తర్వాత కూడా కేసు సాల్వ్ అవ్వకపోతే మనం సురేష్ని కస్టడీలోకి తీసుకోవాల్సి వస్తుంది. ఓకే సార్. మ్మ్. ఏం మాట్లాడుతున్నావే? అది చాలా పమ్మి. ఏంది కేసు కస్టడీ అని ఏదేదో మాట్లాడుతా ఉండారు. మళ్ళా ఏం చేసి మాకు తలవంపులు తెద్దామని చూస్తా ఉండారు. అత్తయ్య రాజకీయాల్లోకి వెళ్తున్నారు కదా అని దాన్ని ఆపటానికి మీరు మీకు తెలిసిన పోలీస్ ఆఫీసర్లతో కలిసి ఏమైనా చేస్తే మాత్రం మిమ్మల్ని ఎప్పటికీ క్షమించాం. నిషి, నువ్వు ఆగు. ఏమైంది జగదాత్రి? కేసు అని ఏదేదో మాట్లాడుతున్నారు. ఏమైనా ప్రాబ్లమా? అలాంటిదేం లేదు వదినా. ఊరికే ఏదో మాట్లాడుతున్నాం అంతే. మీరు మాట్లాడడం మేము విన్నాం. అంతలోనే ఏమీ లేకుండా ఎలా ఉంటుంది? అక్క, నువ్వు ఫీల్ అయినా పర్వాలేదు, కానీ వీళ్ళేదో ప్లాన్ చేస్తున్నారనిపిస్తుంది.